యాంత్రికమైపోయిన ఆధునిక సమాజంలో తాత్విక జ్ఞాన పుష్పాలు పరిమళింపచేసేలా తాత్విక బాల వికాస్ శిక్షణ కార్యక్రమం ద్వారా చిన్నారులకు తాత్విక జ్ఞానాన్ని కలిగిస్తూ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కృషి చేస్తోందని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో గత వారం రోజులుగా చిన్నారులకు జరుగుతున్న తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ సభను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 4 సంవత్సరాలుగా శిక్షణ పొందిన 63 మంది విద్యార్థులకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా చేతుల మీదుగా బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీ యోగ్యతా పత్రాలను అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సభ్యులు భాస్కర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనేక అంశాలపై చక్కని విజ్ఞానాన్ని పొంది వారు సమాజానికి ఉత్తమ పౌరులుగా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఈ చక్కని అవకాశం ఈ పీఠం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తి కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో వారు పొందినటువంటి తాత్విక విజ్ఞాన పరిమళాల్ని మిగతా విద్యార్థులకు కూడా తెలియజేసి వారిని కూడా ఈ యొక్క తాత్విక బాల వికాస్ ద్వారా మరొక 4 సంవత్సరాలు వారు కూడా తాత్వికులుగా మారగలిగినట్లయితే ఈ సమాజంలో తాత్విక పుష్పాలు వికసిస్తాయి. మన భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. మన భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. అటువంటి ఆధ్యాత్మిక రాజధానిగా ఉన్నటువంటి భారతదేశంలో మనం తాత్వికుల్ని తయారు చేయాలి. విజ్ఞానం, శాస్త్ర విజ్ఞానపరంగా ఎంత పురోగతి సాధించినప్పటికీ మనకు తాత్విక విజ్ఞానం లేకపోయినట్లయితే అది మానవ కళ్యాణానికి ఉపయోగపడదు. కనుక మానవ కళ్యాణానికి తాత్విక విజ్ఞానం ఉపయోగపడి ఒక సన్మార్గంలో చక్కని మార్గదర్శకమైనటువంటి మానవత్వపు విలువలు సమాజంలో పరిడివిల్లాలి అన్నట్లయితే తాత్విక శాస్త్రవేత్తలు ఎంతో అవసరము. ఆ విధంగా ఈ తాత్విక శాస్త్రవేత్తలను తయారు చేసేటువంటి సంస్థ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఆ విధంగా ఈ శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక తత్వానికి తోడైనట్లయితే మానవ జీవన సమాజంలో ఎన్నో చక్కని మార్పులు, అభివృద్ధి, సామాజిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అనేటువంటి ఒక ఆర్యోక్తి ఉంది. అంచేత శాస్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మిక తత్వం తోడైనప్పుడు అది సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి విలువలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకొని బాల్య దశ నుండే పిల్లలకు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా తాత్వికులుగా మార్చి తాత్విక బాల వికాస్ పుష్పాలు 4 సంవత్సరాలు ఫిలాసఫీ బ్యాచిలర్ ఆఫ్ ఫిలాసఫీగా వారు ఒక చక్కని తాత్విక విజ్ఞానాన్ని పొంది సమాజానికి అందించి సమాజంలో ఒక చక్కని మార్పు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా వారు తీర్చిదిద్ది వారు సమాజంలో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు చేరి వారి యొక్క భవిష్యత్తును, సామాజిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ తాత్విక బాల వికాస్ శాస్త్రవేత్తలు ఎంతో పురోగతిని సాధిస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో